హలో బడ్డీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంట్రా ఈ గోలంతా అనుకుంటున్నారా? అదేనండి, సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లోకి వెళ్తున్న మన ఆంధ్ర వాళ్ళే. సో నేను కూడా సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నాను. మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఏ లుక్. సో నేను బుక్ చేసిన బస్సు అయితే 10 o'clockకి రావాలి, కానీ అది వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేశాను నేను. మొత్తానికైతే నేను ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 9 అయిపోయింది. పిండి వంటల కోసం అయితే మా నాన్నమ్మ గారు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. పల్లెటూరు కదా, కోడిపిల్లలు కాకులు రాకుండా మా జేజనాన్నగారు అయితే వీటికి కాపలా కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇలా పిండి వంటలు తయారు చేయడం అయిపోయిన తర్వాత మా ఊరి హై స్కూల్లో వాలీబాల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటే చూడడానికైతే వెళ్ళాను. సో ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట అయితే వేసాము. భోగి మంటలు వెనక సంప్రదాయాన్ని మాట్లాడుకున్నట్లయితే సంవత్సరానికి 12 నెలలు ఎలా అయితే ఉంటాయో అలానే 12 రాసులు కూడా ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి చొప్పున 6 నెలలు 6 రాసుల్లో, అలానే ఇంకొక 6 నెలలు ఇంకొక 6 రాసుల్లో ఉంటాడు. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుర్రాశి వరకు ఉండే సమయాన్ని దక్షిణాయనం అని, అలానే మకర రాశి నుంచి మిథున రాశి వరకు ఉండే సమయాన్ని ఉత్తరాయణం అని అంటారు. సో భోగి అనేది దక్షిణాయనంలోని చివరి రోజు. తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలోని మొదటి రాశి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజునే మనం మకర సంక్రాంతిగా పిలుచుకుంటాం. సో దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న బాధలు, కష్టాలు, చెడులు అన్నీ అగ్నిదేవుడికి సమర్పిస్తారు. ఫ్రెష్ అయిపోయి గ్రౌండ్కి అయితే వచ్చేసాను టోర్నమెంట్ చూడడానికి. ఇది ఇలా ఉండగా ఇంకొంచెం సేపట్లో ముగ్గులు పోటీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి.
చూశారు కదా మా ఊరి సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో. నేనైతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అండ్ హైదరాబాద్లో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బడ్డీస్.